మీ గుంటూరు నందిని జింకలతో ఆడుకోవడం చూసారు కదా. సో ఇక్కడ ఏ ప్లేస్ అనుకుంటున్నారా? సో గుంటూరు నుంచి అయితే నేను నులకపేట వచ్చేసాను అనమాట, చైతన్య తపోవనాన్ని చూడడానికి. మన గుంటూరు నుంచి 35 కిలోమీటర్లు. అసలు ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే ఫస్ట్ కనిపించినాయి అనమాట జింకలు. చాలా బాగున్నాయి. ఈసారి వెళ్తే అరటి పండ్లు తీసుకొని వెళ్ళండి. ఇక్కడ శివయ్యని ఒక్కసారి చూడండి, మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 6 to 12 అయితే ఉంటుంది. ఈవినింగ్ 4:30 to 8 అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికి అనేది వెళ్తాము. ఇక్కడ నైట్ టైం అయితే లైటింగ్స్, వాటర్ ఫౌంటైన్స్ చాలా ఉంటాయి. పెద్ద నంది చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. సో మనకి లోపలికి అడుగు పెట్టగానే శివయ్య మూర్తి నిజంగా 2 కళ్ళు సరిపోవండి బాబు. ఇక్కడ శివలింగం క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉంటుంది. సో మీరందరూ అయితే మీకు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చైతన్య తపోవనం అనేది. సో మీరు తప్పకుండా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక అందమైన ప్రపంచాన్ని చూపించబోతున్నాను. సో విజయవాడ వచ్చేసాను అనమాట. విజయవాడలో ఇంద్రకీలాద్రి ఎంత ఫేమస్, ఇక్కడ విజయ కీలాద్రి కూడా అంతే ఫేమస్. ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ టర్న్ అని తీసుకోవాలి. రామకృష్ణ మిషన్ రోడ్ అంటారు. సో మనకి బ్రిడ్జ్ నుంచి చూస్తే ఇంద్రకీలాద్రి, ఇటు చూస్తేనేమో విజయ కీలాద్రి అని ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయేది అదే టెంపుల్ అనమాట, విజయ కీలాద్రి టెంపుల్. వెళ్ళే ఘాట్ రోడ్ ఎంత అందంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అసలు ఇక్కడికి వస్తే అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే, మనకి ఇక్కడ భవానీ ఐలాండ్ కనిపిస్తుంది, రివర్ సైడ్. అసలు ఎంత అందంగా ఉండే ఒక్క మాటలో చెప్పలేము. సో వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, అలానే అష్ట దేవతలు ఉన్నారండి ఇక్కడ మాత్రం. నరసింహస్వామి, చాలా అంటే చాలా ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్. అసలు ఈ టెంపుల్ చూపించాలంటే ఒక్క రీల్ సరిపోదు, కనీసం ఒక 100 రీల్స్ అయినా ఉండాలి. విజయ కీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస వ్రత మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. 17వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అయితే ఉంటాయి. తప్పకుండా అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో బ్యూటిఫుల్ పీపుల్, మీకు ఒక అందమైన ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాను. సో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటపాలెంలో అయితే ఉంటుంది. మన గుంటూరు నుంచి అయితే 48 కిలోమీటర్స్, విజయవాడ వాళ్ళకైతే 14 కిలోమీటర్స్ అనమాట. మంగళగిరి వాళ్ళకి కూడా చాలా దగ్గర. అండ్ వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది. సో కార్ అయినా, బస్ అయినా కానీ, బైక్ అయినా కానీ ఇక్కడ ఫెసిలిటీ అనేది ఉంటుంది. తిరుపతి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ అక్కడి వరకు వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసమే అనమాట ఇక్కడ మన వెంకటపాలెంలో, అంటే గుంటూరు నుంచి 48 చెప్పాను కదా. అండ్ టైమింగ్స్ వచ్చేసి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 8 వరకు అయితే ఉంటుంది. ప్రతి సెకండ్ సాటర్డేకి అయితే ఇక్కడ తిరుమల లడ్డు అయితే ఉంటుంది. ఒక్క మాట చెప్పనా మీకు, నేను దేవుణ్ణి చూసిన తర్వాత నిజంగా నాకు తిరుపతిలోనే ఉన్నంత ఫీలింగ్ వచ్చింది. సో మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. హలో బ్యూటిఫుల్ పీపుల్, సో మన గుంటూరు నుంచి నేను యనమదకూరు అయితే వచ్చేసాను. సో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూద్దామని. 1970 సంవత్సరం నాటి పురాతన ఆలయం మీరు చూసేది. ఇక్కడ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. శ్రీ రామలింగేశ్వర స్వామిని ఒక్కసారి దర్శిస్తే 1000 మంది మునుల యొక్క అనుగ్రహం కలుగుతుందని, అలానే స్వామివారి ఆలయంలో 11 సోమవారాలు 11 ప్రదక్షిణాలు చేసి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మనకి సత్వరమే వివాహము, విదేశీ విద్య, ఉద్యోగం, ఉన్నత ఉద్యోగం కలుగుతుందని ప్రతీతి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేసిన ఎడల మనకి సంతానం కలుగుతుందని శ్రీ స్వామివారి మహత్యముగా చెప్పబడుతుంది ఇక్కడ టెంపుల్. సో మనకి ఫస్ట్ టెంపుల్లోనే మనకి వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది, వినాయక స్వామి. సో నెక్స్ట్ మనం అయ్యప్ప దేవాలయం అయితే చూస్తాం. తర్వాత ద మోస్ట్ పవర్ఫుల్ అనమాట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేస్తాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఉంటుంది. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి.